తాజా సరుకు రాసినవారు కాళీవు శంకర్రావు గారు. ఒక దుకాణం ముందు దుకాణంలో తాజా చేపలు అమ్మబడును అనే బోర్డు కట్టి ఉన్నది. అందరూ చేపలు కొంటున్నారు. ఒకడు మాత్రం ఒక చేప తీసి మొదట తన నోటి దగ్గర, ఆ తర్వాత చెవి దగ్గర కొంచెంసేపు ఉంచి తర్వాత ఆ చేపను చాప మీద పడేశాడు. చేపలవాడు అది చూసి, ఏమయ్యా, ఇక్కడ కుళ్ళు చేపలు అమ్మరయ్యా. అయినా వాసన చూడాలంటే ముక్కు దగ్గర పెట్టి చూస్తారు కాని నోటి దగ్గర చెవి దగ్గర పెడుతున్నావేమిటయ్యా అంటూ హేళనగా నవ్వాడు. నేను వాసన చూడలేదయ్యా, చేపతో మాట్లాడాను అన్నాడు కొనటానికి వచ్చినవాడు. చేపలు కొనడానికి వచ్చిన వాళ్లంతా అతనికేసి చూడసాగారు. ఆ, అలాగా, అయితే చేప ఏమిటి చెప్పిందేంటి అంటూ చేపలమ్మేవాడు మళ్ళీ నవ్వాడు. నేను సముద్రం నుంచి వచ్చి 3 రోజులైంది, అంచేత నాకేమీ తాజా వార్తలు తెలియవు అని ఆ చేప చెప్పింది అన్నాడు కొనటానికి వచ్చినవాడు. అతని మాటలు విని అక్కడున్న వాళ్లంతా నవ్వారు. చేపలమ్మేవాడు సిగ్గుపడిపోయాడు.